ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన వివాహిత హరిణి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్లో ఉంటున్న వివాహిత హరిణిని స్వగ్రామానికి రప్పించి ఆమె తల్లి, తాత, భర్త కలిసి హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేల్చారు. గుండెపోటుతో మరణించినట్లు నమ్మబలికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించినప్పటికీ హరిణి ముందుగానే రికార్డు చేసిన సెల్ఫీ వీడియో కేసుతో అసలు బండారం బయటపడింది. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ సొర్లిగాం గ్రామానికి చెందిన హరిణిని 2020లో మేనమామ దంపుల దంతేశ్వరరావు అనేటువంటి సచివాలయ ఉద్యోగికి ఇచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఈ దంపతులకు 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకుకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మ దగ్గర వదిలి హరిణి హైదరాబాద్లో గ్రూప్స్ కోచింగ్కు వెళ్ళింది. అక్కడ హరిణికి మరో వ్యక్తితో రిలేషన్షిప్ ఏర్పడింది. అక్కడి నుంచి హరిణి తన మేనమామతో విడాకులు కావాలని తరచూ తల్లిదండ్రులను కోరుతుండేది. దీంతో హరిణి తల్లిదండ్రులకు మధ్య గొడవలు జరుగుతుండేవి. హైదరాబాద్లో 1కి 2 సార్లు వీరి తగాదాలు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. ఇక చివరకు ఈ విషయమై రాజీ చేస్తామని తల్లి విజయకుమారి, తండ్రి ఈశ్వర్రావు, తాత బలుసాకులు హరిణిని పిలిపించి ఈ నెల 1న సొర్లిగాంలో ఇంటి వద్ద గొడవ పడ్డారు. ఈ తగాదాలో హరిణిపై వారు బలంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దీంతో హరిణి తల్లి విజయకుమారి తన కుమార్తె అర్ధరాత్రి పూట ఆత్మహత్యకు పాల్పడిందని ఏడుస్తూ గ్రామస్తులకు నమ్మబలికించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో హరిణికి దహన సంస్కారాలు కూడా చేసేశారు. అయితే హరిణి హైదరాబాద్లో ఉన్న ప్రియుడికి తాను 2-3 రోజుల్లో రాకపోతే తన గురించి ఇక చూడకు అని సెల్ ఫోన్లో మెసేజ్ పంపింది. దీంతో ప్రియుడు ఆ మెసేజ్ శక్తి టీంకు పంపించడంతో వ్యవహారమంతా బయటపడింది. ఈ నెల 6 నుంచి పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తూ హరిణిని తల్లి, తాతలతో పాటు మరికొందరిని కూడా విచారించారు. హరిణి హత్య బయటకు పొక్కడంతో వీఆర్ఓ రమేష్ టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. మృతురాలి తల్లి, తాత, భర్త హంతకులని తేల్చారు పోలీసులు. 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కి పంపించారు. I am Harini. My age is 24. I am dealing with a separation from my husband. So divorce కి మా పేరెంట్స్ ఓకే లేరు. 2 years నుంచి నేను పేరెంట్స్ హౌస్లో ఉంటున్నాను. చాలా గొడవలు అవుతున్నాయి. 2 times I went to police station also. Last year in the శ్రీకాకుళం నన్ను 2 months లాక్ చేశారు కూడా. నన్ను సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంకి. ఈసారి డైవర్స్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి. ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను. కొట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా నేను బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. సో వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా, ఏమి రాకపోయినా, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ. ఐఎమ్ హరిణి. 31వ తారీఖున ఊరు వస్తే మాట్లాడి విడాకులు తెప్పిస్తాం, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. సొంత తల్లి వచ్చి ఇన్ఫర్మేషన్ మీద కబురు చేస్తే వచ్చింది ఆవిడ. పైల విజయకుమారి, వెంపల బలుసాకు, భర్త అయినటువంటి దంతేశ్వరరావు, ముగ్గురిని కూడా మధ్యాహ్నం 2 గంటలప్పుడు వలియాసాగరం బ్రిడ్జ్ దగ్గర దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ తాలూకు వాంగ్మూలం రికార్డ్ చేశారు. వాళ్ళందరూ కూడా తన నేరాన్ని అంగీకరించారు. రిమైండింగ్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. రిమైండింగ్ చెప్తాం. త్వరగా ఈ కేసును దర్యాప్తు చేసి అన్ని సాక్ష్యాధారాలు బలంగా సేకరించి ఛార్జ్షీట్ వేస్తాము.